గౌరీప్రసాద్ అయితే పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడు. ఇంతలో వాళ్ళ పెద్ద కొడుకు రావడంతో ఏంట్రా నువ్వెప్పుడు వచ్చావని చెప్పి అడిగితే, నాన్నగారు నేను వచ్చి ఆల్రెడీ 2 గంటలు అవుతుంది. అదిగోండి బయట స్టేజ్ డెకరేషన్ జరుగుతూ ఉంటే అక్కడే ఉండి దగ్గరుండి జరిపిస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్రీతన్ వస్తాడు. శ్రీతన్ రాగానే ఏంట్రా ఎలా ఉన్నావని చెప్పి గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏంటి తాతయ్య ఇది, పెళ్లి 2 రోజులు ఉందనగా నాకు చెప్పారు, ఎందుకు చెప్పలేదు నాకు ఇంతవరకు అని చెప్పి అంటూ ఉంటాడు. రే నువ్వేమీ పెళ్లి కొడుకు కాదు, నువ్వు పెళ్లి కూతురు తమ్ముడు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళ పలకరింపులు అయిపోయాక గౌరీప్రసాద్ అయితే కార్డులని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హైమావతి వస్తుంది. హైమావతి రాగానే అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక హైమావతి ఎక్కడికి వెళ్ళిందో తెలియక గౌరీప్రసాద్ అయితే సరేలే నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నావు కదా అని చెప్పి అనేస్తాడు. ఇక అక్కడే ఉన్న కుట్టి అయితే ఆ పెద్దమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి కూర్చోగానే కార్డులు ఏవో ఒకటి మంచివి సెలెక్ట్ చేయవు హైమా అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో హైమా అయితే అక్కడ తన ఫోన్ని అక్కడే టీపాయ్ మీద పెట్టేసి కార్డులను పట్టుకొని ప్రతి ఒక్కటి చూసి సెలెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇంతలో కుట్టి అయితే అక్కడ ఉన్న సీనుని పక్కకి తీసుకొని వచ్చి, సీను నువ్వు పెద్దమ్మ గారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు, పెద్దమ్మ గారు ఎవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సీను అయితే పెద్దమ్మ గారు అక్కడ ఒక లాయర్ని కలవడానికి వెళ్ళారు, కానీ అక్కడ ఏం మాట్లాడారో నాకు తెలియదు అమ్మాడి, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అమ్మగారు నాతో అన్నారు అని చెప్పి అంటాడు. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అన్నారా, ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి అయితే ఏది ఈ కార్డు ఇలా ఇవ్వండి అని చెప్పి ఇంకొక కార్డు తీసుకొని, ఈ కార్డు అయితే చాలా బాగుందండి అని చెప్పి ఫోన్ అక్కడే పెట్టి మర్చిపోతుంది. ఇక ఫోన్ అక్కడ పెట్టేశాక కార్డుని తీసుకొని, ఈ కార్డు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ కార్డునే మనము సెలెక్ట్ చేసి ఈ కార్డుని ప్రింట్ చేయించండి అని చెప్పి హైమ అయితే గౌరీప్రసాద్తో అంటుంది. దాంతో గౌరీప్రసాద్ అయితే హైమావతి ఇంతవరకు నేను ఎంత నజ్జుగుజ్జు పడ్డాను, అయినా సరే నువ్వు ఇలా వచ్చి అలా సెలెక్ట్ చేసేసావు, నీ సెలెక్షన్ సూపర్ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హైమ అయితే సరేలేండి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి పదండి అని చెప్పి హైమ గౌరీప్రసాద్ని తీసుకొని అక్కడే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.